ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, అతిక్రమములను దాచుకొనువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. మన తప్పులను కప్పిపుచ్చుకొనుటకు మనం ఇతరులపై తప్పును మోపుతున్నాము. మనం చేసే పనియే మంచిది అని అనుకుంటున్నాము. ఇతరులను వారి పనులను తప్పుపడుతున్నాము. రవి అని ఒక వ్యక్తి ఇటుకలు మోయటకు పనివాళ్ళని పెట్టుకున్నాడు. అందరూ 10 ఇటుకలను మోస్తుంటే భాస్కర్ అనే వ్యక్తి ఒక్కొక్క ఇటుకను మోస్తున్నాడు. రవి భాస్కర్ను పిలిచి ఒక్కొక్క ఇటుకను తీసుకుని వెళ్ళుటకు కారణం ఏంటి అని అడిగినప్పుడు 10 ఇటుకలు మోసే వారికి బద్ధకం కాబట్టి వాళ్ళు ఒక్కసారిగా 10 ఇటుకలు మోసుకు వెళ్తున్నారు. నాకు బద్ధకం లేదు కనుక నేను ఒక్కొక్కటిని తీసుకువెళ్తున్నాను అని అన్నాడు. మనం ఇతరులపై ఒక వేలు చూపిస్తే మిగతా వేళ్ళన్నీ మన వైపు చూపిస్తాయి. ఆదాము ఆజ్ఞ అతిక్రమము చేసి నిషేధింపబడిన ఫలమును తినగా, దేవా, తప్పు చేసి తిని నీవు వద్దన్న ఫలమును తింటిని అని అనకుండా, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ ఫలమును కొని నాకు ఇవ్వగా నేను తింటిని అనెను. మనం తప్పు చేసి మన తప్పులను ఒప్పుకోకుండా ఉండుట ఒక తప్పు. ఆ తప్పులను ఇతరులపై మోపుట మరి ఒక తప్పు. అయితే ఒప్పుకొనిచో ఆ తప్పు నుండి విముక్తులగుదుము. మనమే సరిచేసుకొని ఇతరులకు బోధించే వారిగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు. కాబట్టి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.